లోకక్షేమాన్ని కోరుకుంటూ మనం ధర్మ మార్గంలో ఉంటే మన దైవీ గుణం ఉన్నట్టే. ఆ దైవీ గుణం ఉన్నవాడికే దైవాన్ని అడిగే అర్హత ఉంటుంది. తెలుసుకోండి, ఇక్కడ భగవంతుడిని కోరుకోవడానికి కోరికొక్కటే అర్హత కాదు, ధర్మం అర్హత. అందుకే ధర్మం ఉన్నవాడే దైవాన్ని అడగడానికి అర్హుడవుతాడు. లేనప్పుడు దైవం ముందు యాచించడానికి కూడా అర్హత ఉండదు. అందుకే దేవతలందరూ అమ్మవారిని ఆశ్రయించారు. అమ్మవారు కూడా మీ కోరిక తీర్చాలి అంటే మీరు కోరే కోరిక జగతాముపకారకం, జగత్తుకు ఉపకారం అయితే తీరుస్తానంది ఆవిడ తల్లి. అది తెలుసుకోవాల్సిన ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు సురధుడు సమాధి, సురధుడనే రాజు, సమాధి అనేటువంటి వ్యాపారి కూడాను మోహం నుంచి బయటపడేది ఎలాగా అని గురువుని ఆశ్రయించారు. అది చక్కగా మనకి ఉపనిషత్తు చెప్పినట్టుగా శ్రోత్రియం బ్రహ్మనిష్టం అకామహతం అయినటువంటి గురువుని ఆశ్రయించితే కానీ బ్రహ్మజ్ఞానం లభించదని ఉపనిషత్తు చెప్తోంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటోంది బ్రహ్మసూత్రములు. అదే ప్రకారంగా మొదటి అధ్యాయం ప్రారంభమైంది. గురువుని ఆశ్రయించారు. గురులేక ఎటువంటి గునికి మోక్షము లేదన్నాడు త్యాగయ్య. అందుకే గురూపదేశం వినా భగవత్తుని అనుభూతి రాదు. ఆ కారణం చేతనే మీరు ఉభయులు కూడా గురువుని ఆశ్రయించారు. అప్పుడు గురువుగారు చెప్తున్నారు ఏమిటి అంటే, మీకు తెలిసి కూడా మోహం నుంచి బయటపడలేకపోతున్నారు. ఇది మోహమని కూడా మీకు తెలుస్తోంది, కానీ బయటపడలేకపోతున్నారు. అంటే తెలిసినా బయటపడకుండా అందులో పట్టి ఉంచే శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తి మీలోనే కాదు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. అదిగో ఆ పక్షులు కూడా చూడండి, ఆ తల్లి రెండు చేస్తూ ఉంటుంది. మోహంలో పట్టి నడుపుతూ ఉంటుంది, మోక్షాన్ని ఇచ్చి అనుగ్రహిస్తూ ఉంటుంది. అయితే ఆవిడ ఇష్టానుసారం కాదు, వాళ్ళ కర్మలకు అనుగుణంగా చేస్తూ ఉంటుంది. ఎవరు యోగ్యులో వాళ్ళకి మోక్షాన్ని ఇస్తుంది, అయోగ్యత రాని వారిని మోహంలో పెట్టి తిప్పుతూ ఉంటుంది ఆ తల్లి. అందుకే ఆ తల్లినే ఆశ్రయించితే మోహంలో ఎంతవరకు పెట్టాలో ఆవిడ చూసుకుంటుందట. అందుకే ఇహలోకంలో సంసారంలో మోహంలో తిరిగే వారు కూడా అమ్మవారిని ఆశ్రయిస్తే ఏది ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతుంది. మోహం కూడా ఉండాలండి, వదిలేయకూడదు. నిన్ననే చెప్పుకున్నాం, తల్లికి పిల్లాడి మీద మోహం లేకపోతే పిల్లాడు బ్రతకలేడు. ప్రపంచమంతా మోహం వల్లే నడుస్తోంది. అందుకే మోహం భగవచ్చక్తి అని గుర్తించాలి. అందుకే తస్మై మోహాత్మనే నమః అని నమస్కరించుకుంటున్నాం. ఈ మోహం ఎంతవరకు ఉండాలంటే అంతవరకు ఉండాలి, అంతవరకు ఉండాలి. ఇది బ్యాలెన్స్ అంటారు, దాన్ని సంయమనం అనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం కొందరు కాలర్కి నెక్టై వేసుకుంటూ ఉంటారు, తెలుసు కదా. ఆ నెక్టై ఎలా ఉండాలంటే గట్టిగా బిగిస్తే నెక్ ఉండదు, లూజ్ చేస్తే టైల్ ఉండదు, అంతే కదండి. లూజ్ చేస్తే టై ఉండదు, గట్టిగా బిగిస్తే నెక్ ఉండదు. ఆ నెక్టై ఎలా ఉండాలో అలా ఉండాలండి ప్రపంచంతో బంధం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రపంచంతో బంధం మోహం, పరమాత్మతో బంధం మోక్షం యొక్క నిర్వచనం తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మనం మోక్షం పొందాలంటే ఏం చేయాలి? పరమాత్మతో బంధం ఏర్పరచుకున్న బంధం ఒక్కటే శాశ్వతం అయిపోవాలి. అందుకే మృత్యోర్ముక్షీయ మా అమృతాత్ అంది వేదం. ఎంత అర్థమైన మాట. నా మృత్యుబంధనం నుంచి విడిపించు కానీ అమృత బంధం విడదీయకు అన్నది ఇక్కడ. అమృత బంధం విడదీయకు. విడదీయకంటే ఉంటేనే కదా విడదీయకని అడుగుతారు. అమృత బంధం అంటే అమృతస్వరూపుడైన పరమాత్మతో మనకు అనుబంధం ఉంది, కానీ గుర్తించట్లేదు. అది తెలుసుకోవాల్సింది. మృత్యుస్వరూపమైన ప్రపంచంతో బంధం ఉంది, దాని నుంచి బయటపడిపోవాలి. మృత్యుస్వరూపమే ప్రపంచం. ఎందుకంటే ప్రపంచంలో ప్రతిదీ మృత్యువే, అంటే శాశ్వతం కాదు. అమృతస్వరూపుడైన పరమాత్మ యొక్కడే శాశ్వతుడు. అందుకే ఈ బంధం నుంచి ఆ బంధం వైపు ఉండాలి. ఆ బంధం ఉన్నది, అది పట్టుకోవాలి. ఈ బంధం ఉంది, ఇది వదులుకోవాలి. ఇదే పశుపాస విమోచన అనే మాటలో మనకు తెలుస్తున్నది. కనుక ఆ తల్లియే యోగ్యులు కారిని వారిని మోహ రూపంలో ప్రపంచంలో నడుపుతూ ఉన్నప్పుడు అవిద్యాస్వరూపిణిగా చెప్పబడుతున్నది. యోగ్యులైన వారికి మోక్షం ఇచ్చేటప్పుడు ఆ తల్లి విద్యాస్వరూపిణిగా చెప్పబడుతున్నది. ఇది విద్యా అవిద్యాస్వరూపిణి అనే భావం చెప్పుకున్నాం. ఆవిడికి మహామాయ అని పేరు అని చెప్పగానే రాజోవాచ, సురధుడు అడుగుతున్నాడు, భగవన్ కాహి సా దేవి మహామాయేతి యాం భవాన్ బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాశ్చ కిం ద్విజ. అయ్యా, దేవి ఎవరు? నువ్వు మహామాయ అని చెప్పిన దేవి ఎవరు? దేవి అంటే ఏమిటో నిన్న మనం అనేక అర్థములు శాస్త్రపరంగా చెప్పుకున్నాం. యత్ స్వభావాచ సా దేవి యత్ స్వరూప యదుద్భవ తత్సర్వం శ్రోతుమిచ్చామి త్వత్తో బ్రహ్మవిదాంబర. జాగ్రత్తగా వినవలసిన శ్లోకమనండి. నిజానికి రసజ్ఞత భక్తి రెండు ఉండాలే కానీ ఒక్కొక్క శ్లోకంలో రమిస్తూ ఉంటే ప్రపంచం పట్టదు. అంత అద్భుతమైన విషయములు ఉన్నాయి, అలా ఆస్వాదించాలి. అంతేగాని ఎంత వేగం జపం చేసేస్తామా, పఠించేస్తామా, ఫలితం వచ్చేస్తుందన్న ఆశ ఆబా ఉండకూడదు. ఒక్కొక్కటి అందులో మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటే చాలు, అమ్మవారు హృదయంలో సాక్షాత్కరిస్తారు. సామాన్యం కాదు. ఇక్కడ ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ప్రశ్న తర్వాత చెప్పబోయే అంశానికందరికీ మూలం. ఈ ప్రశ్నలోనే అసలు ఎంత అద్భుతముందో చూడండి. భగవన్, ఎందుకంటే గురువుని భగవన్ అని సంబోధించారు. ఇక్కడ భగవన్ అనే శబ్దానికి జ్ఞానవాన్ అని మాత్రమే అర్థం. ఇక్కడ భగవన్, నువ్వు చెప్పిన మాయ ఎవరు? ఎలా ఆవిడ ఉత్పన్నమైంది? ఆవిడ చేసిన కర్మలు ఏమిటి? ఆవిడ స్వభావం ఏమిటి? ఆవిడ స్వరూపం ఏమిటి?
ఇవన్నీ నీ ద్వారా వినాలనుకుంటున్నాను. నీ ద్వారా వినాలనుకుంటున్నాను అంటే ఆయనకున్న అర్హత ఏమిటి? ఖాళీగా ఉన్నాడు, అదే అర్హత. ఖాళీగా ఉన్నంత మనం చెప్పగలరా? అద్భుతమైన మాట వేశాడు. త్వత్తో బ్రహ్మవిదాం వర, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడవైన మహానుభావ నీ ద్వారా వినాలనుకుంటున్నాను. ప్రశ్నలో ఉన్న గొప్పతనం చూడండి. బ్రహ్మవిదాంబరా అనగానే బ్రహ్మ విద్య తెలిసిన వారిలో గొప్పవాడువు నువ్వు అన్నారు ఇక్కడ. అంటే బ్రహ్మ విద్య తెలిసిన వారిలో గొప్పవారు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే బ్రహ్మ విద్యను రెండు విధాలుగా చెప్పచ్చు. పరోక్ష జ్ఞానంతో అపరోక్ష జ్ఞానంతో. పరోక్ష జ్ఞానం అంటే కేవలం శాస్త్రాలు చదివి కబుర్లు చెప్పడం ఏదో అది పరోక్ష జ్ఞానం. అనుభవానికి తెచ్చుకుంటే అపరోక్ష జ్ఞానం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వివరించి చెప్తే పరోక్ష జ్ఞానం, అనుభవించి చెప్తే అపరోక్ష జ్ఞానం. ఇది తెలియాలి ఇక్కడ. అలా అనుభవంతో చెప్పగలవాడే నిజమైనటువంటి మహానుభావుడు కనుక బ్రహ్మవిదాం వర, బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన వాడా అన్నారు ఇక్కడ. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటుంది శాస్త్రం ఇక్కడ. అటువంటి బ్రహ్మవేత్తవు నువ్వు గనక నువ్వు చెప్పు. బ్రహ్మవేత్త ఏం చెప్తాడండి? బ్రహ్మవేత్తను అడిగితే ఏం చెప్తాడు? సినిమా కథ చెప్తాడా? బ్రహ్మము గురించే చెప్తాడా? ప్రశ్నలోనే అంత గొప్ప ఉన్నది కనుక బ్రహ్మ విద్యల్లో గొప్పవాడవేన నువ్వు అంటే ఆయన చెప్పేది ఏంది? బ్రహ్మ విద్య. ఇక్కడంత స్పష్టంగా ఇది బ్రహ్మ విద్య అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకు చండీ అనగానే ఒక్కసారి భయపడిపోయి, అమ్మో చండీ అండి చాలా తీవ్రమైన శక్తిట, మనం పొడుస్తుందిట. అసలు ఆ శక్తి పట్టు లేనివాడు ఎవడూ లేడు తెలుసుకోండి ఇక్కడ. చండీ చదివిన వాళ్ళకి అమ్మవారు కాదు, చదవని వాళ్ళకి కూడా అమ్మవారే. ప్రపంచమంతా చీమ మొదలుకొని బ్రహ్మగారి వరకు ఆవిడ తిప్పుతోంది మొత్తం. ఆవిడ పట్టు లేనిది ఎవరు? ఆ తల్లి యొక్క జ్ఞానం ఉంది ఇందులో, అది తెలుసుకోవాల్సింది. ఆ జ్ఞానంతో చదవండి, చండీ అన్నీ ఇస్తుంది. జ్ఞానం లేకుండా చదివారనుకోండి, చదివినందుకు కొన్ని ఇస్తుంది. అది తెలుసుకోండి ఇక్కడ. అది తెలుసుకొని కానీ చదివితే మరింత ఫలితం వస్తుంది కనుక అమ్మవారి గురించి ఆ ప్రశ్న ఎంత గొప్పగా ఉన్నదో తెలుసుకున్నది. మొత్తానికి ఇప్పుడు సమాధానం చెప్తాడు మహానుభావుడు. ఏమడిగాడో అదే చెప్తాడే. అమ్మవారు ఎవరు, ఎలా ఉత్పన్నమయ్యారు, ఆవిడ చేసే పనులేమిటి, ఆవిడ స్వభావం ఏమిటి, ఆవిడ రూపం ఏమిటి, 5 ప్రశ్నలు. దానికి సమాధానం చెప్పబడుతున్నాడు. నువ్వేమన్నావు? అమ్మవారు ఎలా ఉత్పన్నమయ్యారని అడిగావు. ప్రశ్న బాగుంది కానీ కొంచెం తేడా ఉంది. ఉత్పన్నము అంటే పుట్టుట కలుగుట అని అర్థం. అమ్మవారు ఇవాళ పుట్టి రేపు పోయి ఆవిడ కాదు. ఇవాళ వచ్చింది అంటే తప్పకుండా రేపు పోతుందని అర్థం. ఎప్పుడైనా సరే పుట్టింది అంటే పోతుందని అర్థం. పుట్టిపోయేది జీవుడే కానీ దేవుడు కాదుగా. అందుకు ఆ శక్తి ఏదైతే ఉన్నదో పుట్టిపోయేది కాదు. అయినప్పటికీ ఉత్పన్నం ఆవిడకు ఉంది, అది కూడా నేను చెప్తాను అంటూ సమాధానం చెప్తున్నాడు. ఈ చెప్పబోయే కథ కంటే ముందు వివరిస్తున్న మాటలు అసలు అమ్మవారంటే ఏమిటో చెప్తుంది. నిన్న శ్రద్ధగా విన్న వాళ్ళకి అప్పటికే కొంత తెలిసిపోవాలి. ఆ అమ్మవారి విద్యా స్వరూపిణి. ఆవిడ ప్రసన్నురాలయ్యారా, ముక్తికి హేతుభూతమైన జ్ఞానం ఆవిడే ఇస్తున్నది. అందుకు ఆవిడ ప్రసన్నం చేసుకోండి. ఇప్పుడు మోహం ఉంచాలా మోక్షం ఇవ్వాలా నువ్వెవడు అని అడగడానికి అది ఆవిడ చూసుకుంటుంది. నువ్వు ఆవిడ శరణు వేడు. ఏది ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతుంది. నీ కర్మ కొద్దీ నువ్వు ఇందులో తిరుగుతున్నావు కదా, అప్పుడు నీకు ఇది బాధించకుండా చేస్తూ ఇందులో నువ్వు మునిగిపోకుండా క్రమంగా ఆవిడ మోక్షాన్ని కూడా ఇస్తుంది. అది ఎలాగో అంటే చిన్నపిల్లవాళ్ళు లెక్కలు నేర్చుకుంటూ ఉన్నటువంటి టైంలో ఆ తల్లి ఈ లెక్కలు చేయరా ఈ రాత్రి అంటుంది. వాడికి ఇష్టం ఉండదు చేయడానికి. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? కొన్ని చాక్లెట్లు దగ్గర పెడుతుంది. నువ్వు లెక్క చేస్తే ఈ చాక్లెట్ ఇస్తానంటుంది. వెంటనే ఆ చాక్లెట్ చూస్తూ వీడు లెక్క చేస్తాడు. వీడి లక్ష్యం ఏంటి? చాక్లెట్. అమ్మ లక్ష్యం ఏంటి? వీళ్ళు లెక్క చేసి బాగుపడ్డం, అంతే కదా. సరిగ్గా వీళ్ళు లెక్క చేసాడు, వాడికి చాక్లెట్ ఇచ్చింది. అమ్మ నాకు చాక్లెట్ ఇచ్చింది అని వీడు అనుకుంటున్నాడు. కానీ అమ్మ లెక్క చేయించి జ్ఞానం ఇచ్చింది వాడికి తెలియదు. తెలుసుకోండి ఇక్కడ.